స్కూల్ ఏజ్ లో పిల్లలు సాధారణంగా గొడవ పడుతూ ఉంటారు. చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అంతెందుకు మనం కూడా తప్పకుండా ఫ్రెండ్స్ తో గొడవ పడే ఉంటాం. ఆ తర్వాత మర్చిపోతాం, మళ్ళీ ఆడుకుంటాం. అయితే జైపూర్ లోని ఓ స్కూల్లో పెన్ను కోసం జరిగిన గొడవ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. పెన్ను కోసం జరిగిన గొడవ చిన్నదే, కానీ దాని ఫలితం మాత్రం చాలా భయంకరమైనది. పెన్ను కోసం గొడవ పెట్టుకుని ఓ 13 ఏళ్ల చిన్నారి తన స్నేహితురాలిని దారుణంగా చంపేసింది. స్కూల్లో పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ అసలు హత్యగా ఎలా మారింది? అది కూడా 13 ఏళ్ల అమ్మాయి తన స్నేహితురాలిని చాలా దారుణంగా, అంటే తలపై ఏకంగా 19 సార్లు కత్తితో పొడిచింది. అంతేకాదు ఆ తర్వాత ఇంకా దారుణంగా ఆలోచించింది. ఆ శవాన్ని దాచేందుకు ప్రయత్నించింది. మరసలు అప్పుడే టీనేజ్ లకు వస్తున్న ఆ అమ్మాయికి అంత దారుణమైన ఆలోచన ఎలా వచ్చింది, ఎలా చేసింది? ఈ స్టోరీలో చూద్దాం. అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు కాబట్టి వారి పేర్లను మార్చడం జరిగింది. జైపూర్ చక్సులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. అంతా పరీక్షకు సిద్ధమయ్యారు. ఆ హాల్లోనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరి పేరు రోజీ, మరో అమ్మాయి పేరు వర్షిణి. ఇద్దరు కూడా కలిసే స్కూల్ కు వస్తూ ఉంటారు, ఎందుకంటే వారిళ్ళు కూడా పక్క పక్కనే. అయితే పరీక్ష మొదలయ్యే కొంత సమయం ముందు రోజీ పెన్ను సరిగా రాయడం లేదు. దీంతో పెన్ను కావాలని వర్షిణిని అడిగింది. కానీ వర్షిణి ఇంకో పెన్ను ఉంచుకుని ఇవ్వలేదో లేదా ఇవ్వనని చెప్పిందో కానీ నేను ఇవ్వను అనేసింది. దీంతో రోజీ చాలా హర్ట్ అయిపోయింది. ఆ తర్వాత రోజీ వేరే ఫ్రెండ్ దగ్గర పెన్ను తీసుకుంది, కానీ వర్షిణిపై కోపం అలాగే ఉంచుకుంది. అలాగే ఎగ్జామ్ రాసేసింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా వర్షిణిపై చాలా కోపంగా ఉంది రోజీ. వర్షిణి కూడా పోతే పోన్నట్టుగా చూసింది. ఇద్దరు ఇళ్లకు వెళ్లిపోయారు. అలా వెళ్ళిందో లేదో రోజీ వెంటనే తన డ్రెస్ చేంజ్ చేసుకుని వర్షిణి ఇంటికి వెళ్ళిపోయింది. అది కూడా వెళుతూ వెళుతూ చేతిలో ఓ రాటు తీసుకెళ్ళింది. ఇక వర్షిణి ఇంట్లో అప్పుడు ఎవరు లేరు. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బయటకెళ్లారు. రోజీ అలా వెళ్ళిందో లేదో వెంటనే వర్షిణితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఆ తర్వాత ఇద్దరు జుట్లు పీక్కుని మరీ కొట్టుకున్నారు. అయితే రోజీ చాలా కోపంతో వచ్చింది. ఎంతలా అంటే తనతో తీసుకొచ్చిన పదునైన రాడ్డుతో వర్షిణికి ఏమవుతుందో అనే భయం కూడా లేకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బలంగా దాడి చేసింది. ఒక్క దెబ్బతోనే వర్షిణి నేల మీద పడిపోయింది. గాయం కారణంగా వర్షిణికి తీవ్రంగా రక్తస్రావం అవ్వడంతో భయంతో ఏడుస్తూ నువ్వు నన్ను కొట్టిన విషయం మా అమ్మకు చెబుతానని ఏడుస్తుంది. రోజీని బెదిరించింది. వర్షిణి మాటలు విన్న రోజీ భయపడింది. ఇంట్లో చెబితే తన మీదకు వస్తారని భయపడి భయంతో ఏమీ ఆలోచించకుండా రోజీ మరింత విచక్షణారహితంగా ప్రవర్తించింది. బాధితురాలి తలపై మళ్లీ మళ్లీ దాడి చేయడం ప్రారంభించింది. ఇలా అతి క్రూరంగా వర్షిణి తలపై మొత్తం 19 సార్లు దాడి చేసింది. దీంతో వర్షిణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వర్షిణి చనిపోయిందని తెలుసుకున్న రోజీ నేరం జరిగిన ప్రదేశాన్ని శుభ్రం చేసింది. వర్షిణి శరీరాన్ని ప్లాస్టిక్ సంచితో కప్పేసింది. ఏం తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయింది. అయితే రోజీ తల్లప్పుడు ఇంట్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళామని అడిగింది. చాలా కంగారుగా ఉంది రోజీ. ఆ తర్వాత భయపడిపోయి తను వర్షిణిని చంపినట్లు, హత్య చేసినట్లు తల్లికి భయపడుతూ చెప్పింది. కూతురు చేసిన పనికి తల్లి భయపడి తనకు శిక్ష పడకుండా పోలీసులకు దొరకకుండా చేయాలనుకుంది. ఇలా కూతురి మీద ఉన్న అతి ప్రేమతో వర్షిణి బాడీని మాయం చేయాలని వారింటికి వెళ్ళిపోయింది. తనతో పాటు రోజీని కూడా తీసుకెళ్లింది. వర్షిణి మృతదేహాన్ని ఓ పెద్ద గోనె సంచిలో ప్యాక్ చేసి తన ఇంటికి సమీపంలో ఉన్న చెరువులో పడేసింది. ఇద్దరు ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయారు. అయితే కాసేపటికే వర్షిణి పేరెంట్స్ వచ్చారు. చూస్తే ఇంట్లో వర్షిణి లేదు, కానీ రక్తపు వాసన ఎక్కడో వస్తుంది. ఇల్లంతా కూడా ఏదో క్లీన్ చేసినట్లుగా అనిపించింది. రక్తపు జల్లులు కూడా ఆ ఇల్లంతా పడ్డాయి. అదంతా చూడగానే తల్లికి భయం వేసింది. ముందు వర్షిణి ఎక్కడ ఉందో వెతకడం ప్రారంభించారు. స్కూల్ నుండి వచ్చిన కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందా అని మొత్తం వెతుకుతూ ఉన్నారు. అయితే మరో పక్క కూతురు రోజీ చేసిన హత్య ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో భర్తకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసింది తల్లి. రోజీ తండ్రి కూడా వెంటనే ఇంటికి వచ్చేశాడు. కూతురు చేసిన హత్య గురించి ఎవరికి చెప్పకుండా రోజీని కాపాడుకునే ప్లాన్ చేశాడు. తన ఇంటి సమీపంలో మృతదేహం కనిపిస్తే వారికి అనుమానం వస్తుందని రోజీ తండ్రి వర్షిణి మృతదేహాన్ని పడేసిన చెరువు వద్దకెళ్లి వర్షిణి మృతదేహం ఉన్న సంచిని బయటకు తీసి ఆ ప్రాంతానికి కొంత దూరంలో నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల ప్రాంతంలో పడేశాడు. మరోవైపు వర్షిణి పేరెంట్స్ ఈ లోపే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వర్షిణి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి విచారించారు. స్కూల్లో ఆ రోజు ఏమైనా జరిగిందా అంటే ఈ పెన్ను కూడా బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత పోలీసులు రోజీ ఇంటికి సరాసరి వెళ్లిపోయారు. ఇక్కడే పోలీసులు మరో విషయాన్ని గుర్తించారు. రోజీ ఇంటి గుమ్మం దగ్గర చిన్న చిన్న రక్తపు గుర్తులు
ఆకృతులు కనిపించడంతో పోలీసులకి అనుమానం మరింత బలపడింది. వెంటనే వారు రోజీ తల్లిదండ్రులను ప్రశ్నించగా మాకేమీ తెలియదని అబద్ధం చెప్పారు. పోలీసులు రోజీని ప్రక్కకు పిలిచి విచారించారు. గొడవ జరిగింది నిజమే కానీ నాకేమీ తెలియదు అని చెప్పింది రోజీ. కానీ పోలీసులు గట్టిగా అడిగేటప్పటికీ రోజీ భయపడి నిజం చెప్పేసింది. వెంటనే పోలీసులు రోజీని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పమంటే రోజీ చేసిన పని మొత్తం చెప్పేశారు. మృతదేహాన్ని పారేసేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రిని తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కేసు జువైనల్ న్యాయ వ్యవస్థ కింద రిజిస్టర్ చేశారు. ఇలా పెన్ను కోసం జరిగిన చిన్న గొడవ ఒక ఇంటికి శాశ్వత విషాదాన్ని ఇచ్చింది. ఓ చిన్న సంఘటన 2 కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. కూతురిపై ఉన్న అతి ప్రేమతో చేసిన తప్పుని తప్పని చెప్పకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. రోజీ కూడా హత్య చేశానని తన పేరెంట్స్ కి చెప్పింది. తను ఏం చేసినా తన పేరెంట్స్ వెనకేసుకొస్తారన్న ధైర్యంతోనే ఇంతటి దారుణానికి పాల్పడి ఉండొచ్చు. పిల్లలు తప్పులు చేసినప్పుడు దండించాలి, కాదు కూడదు అంటే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. ముందు చిన్న పిల్లలు పెద్ద తప్పులు చేయకుండా ఉండాలంటే వారి ప్రవర్తన ఎలా ఉందో ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఏదేమైనా కూడా ఈ కేసు మనందరికీ ఓ హెచ్చరిక. పిల్లలకు కేవలం చదువులు మాత్రమే కాదు, భావోద్వేగ శిక్షణ కూడా అవసరమని గుర్తు చేస్తోంది ఈ కేసు. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. बालिका और सामने जो इसकी सहेली है, जो भी स्कूल में इनकी हुई थी, वहाँ पर इनकी फिर से बोलचाल होती है और फिर से इनका झगड़ा शुरू होता है। और झगड़े में वहाँ एक लोहे का, ये रेलवे में काम आता है, लोहे का एक पाइप टाइप है, उस पाइप से इन्होंने मारपीट शुरू कर दी और उस पाइप की मार से मृतक बालिका के सर में गहरी चोट आई, वो बेहोश हो गई। तो जो मारने वाली बालिका थी उसने ये देखा कि ये बेहोश हो रही है, तो उसने उसको घसीट करके पीछे चारे वाले कमरे में ले गई। एक बहुत मामूली सी बात को लेके, पेन चुराने की बात को लेके